మా ఊర్లో మొట్టమొదట కొబ్బరి చెట్టు మా ఇంటి దగ్గర నాటుకున్నాం, వేరే దగ్గర ఉండే తెచ్చి. చాలా బాగుంటుంది కదా, వేరే ఊర్లో నుండి తీసుకుని వస్తే అని కొబ్బరి చెట్టు నాటుకున్నాం. మంచి నెల బాగా వస్తుంది, చూస్తే సంబరం అయిపోయింది. అబ్బా, మాలాంటి పెద్ద ఊర్లో కొబ్బరి చెట్టు ఉన్న ఇల్లు అని ఒక టైటిల్ కూడా, క్యాప్షన్ కూడా పెట్టేసినారు. చాలా బాగా పెరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత మెల్లగా చనిపోవడం ఆరంభించింది. ఏంటి ఎండిపోతుంది, మళ్ళీ బాగా వస్తుంది అని అగ్రికల్చర్ సైంటిస్టులకు చూపిస్తే వాళ్ళు ఉప్పు వేయండి, అదేంటి ఇదేంటి అన్నారు. అన్నీ చేస్తున్నారు. చివరికి పూర్తిగా ఎండిపోయింది. తెలిసిన అగ్రికల్చర్ సైంటిస్టులు పిలుచుకొని వస్తే వాళ్ళు చెప్పారు, ఏంటి అన్నీ బాగానే ఉన్నాయి, నేల బాగుంది, వాతావరణం బాగుంది, నీళ్లు బాగున్నాయి, నీళ్లు పోస్తున్నా బాగానే పోస్తున్నామండి. వాళ్ళు ఏమన్నారంటే, నీళ్లు పోస్తున్నాం అన్నారు కదా, నేరుగా బావిలో నుండి కానీ బోర్లో నుండి కానీ తెచ్చిన కడవ బకెట్ అట్లే కొబ్బరి చెట్టుకు పోస్తున్నారా, లేకపోతే ఎట్ట పోస్తున్నారా? బట్టలన్నీ ఉతుకుతానికి బకెట్లో సర్ఫేసి బట్టలు నానబెడతాం కదా, బట్టలన్నీ ఉతికేసిన తర్వాత సరఫ్ నీళ్ళు బకెట్లో మిగిలిపోతాయి కదా, వేస్ట్ ఎందుకు కావాలని కొబ్బరి చెట్టుకి వేసామండి. చేతులే బొక్కలు పడుతుంటాయి. చెట్టు ఏమైపోయింది, నీళ్ళు పోస్తున్నామని అనుకుంటున్నాం, కానీ ఏ నీళ్ళు పోస్తున్నాం? ఒక్కరోజు ఫైన్ డే అర్థమైపోయింది, ఏమైనా కొబ్బరి చెట్టు పూర్తిగా ఎండిపోయింది, ఇంకా రాదు. ఆ స్థలం అంతా పాడైపోయింది, కంటామినేట్ అయిపోయింది, చెట్టు పోయింది. అలాగే వాక్యం చెప్తున్నాం, కానీ ఏం వాక్యం చెప్తున్నాం? స్వచ్ఛమైన వాక్యము, దేవుని వాక్యం ఉన్నట్లుగా ప్రకటించేది. అలా కాకుండా కలుషితము, అంత కుర్తిలో నీళ్ళు మాదిరి తీసుకుని వచ్చి కుర్తిలో నీళ్ళు తాగాలంటే గేదెలే తాగితే, పశువులే తాగితే, మనుషులు తాగరు. ఆర్ఓ, శుద్ధ జలం, ప్యూర్ వాటర్, అప్పుడు ఆరోగ్యకరంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఊహించినారా? 20 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ లీటర్ది కొని ఒక మనిషి ప్రయాణం చేస్తాడని ఏ రోజైనా తలంచినారా? నెవర్. ఇది నన్ను ప్రతి స్థలంలో, ఏ బస్ స్టాండ్కి వెళ్ళినా, ఏ రైల్వే స్టేషన్కి వెళ్ళినా ఖచ్చితంగా వాటర్ బాటిల్ కొంటున్నారు. ఎందుకంటే చాలా రోగాలకి నీళ్ళ కీలక మూలం. కనుక మంచినీళ్ళు తాగితే రోగాల బారిన పడకుండా ఉంటాం కదా. ఎక్కడో హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ కొనేసి రోగాల బారిన పడేదానికంటే 20 రూపాయలు పెట్టి నీళ్ళు బట్టలు కొనేస్తే మేలు కదా, అయిపోద్ది ఇక్కడే. చాలా తెలివైన ఆలోచన చేశారు మనుషులు. నీళ్ళ గురించి ఇంత పట్టింపు ఉంటే దేవుని వాక్యమే నీరు. కనుక ఈ వాక్యం ఎంత అవసరమో, ఎట్లా అవసరమో, ఎంత, ఎక్కడ, ఎలాగూ నీళ్లు పోయేవానికి నీళ్లు పోయేవాడు. ఆ విషయంలో మనం ఎంత తప్పిపోయినామో చూసుకోవాలి. అనేకసార్లు మనకు వాక్యం పరిచయం కదా, తెలుసు కదా అనుకొని, తలలో వాక్యం ఉంది కదా అనుకొని నీళ్ళు ఎక్కువ కుమ్మరించినా వేస్టే. మనకేదో నచ్చిన దానికి వేరే సిద్ధాంతాలన్నీ తీసుకొని వచ్చి దానికి కలబిలి చేసి దాన్ని ఏమో నీళ్ళు మాదిరిగా కుడితి నీళ్ళు మాదిరిగా తయారు చేస్తే గేదెలే తాగుతాయి, కానీ మనుషులు తాగరు. దానివల్ల అపారమైన నష్టం ఉంది. కనుక మనం నీళ్లు పోస్తున్నప్పుడు ఏపుగా చెట్లు పెరుగుతూ ఉంటే ఎంత సంతోషం. అబ్బా, మన ఇంటి దగ్గర నీళ్లు, మన చెట్టు పెట్టుకున్న తర్వాత మనమే నీళ్లు పోస్తున్నాం, ఏపుకు పెరుగుతూ ఉంటే మనకు చూస్తేనే సంతోషం. నీళ్లు పోస్తూనే ఉన్నాం, పెరుగుతూనే ఉంది. అలాగే ఆత్మలో వృద్ధి పొందుతున్న ప్రకారం అన్ని విషయాల్లో మనం వృద్ధి పొందాలని దేవుని యొక్క అభిలాష.